ఒక ఆహారాన్ని ఔషధంగా వాడేటటువంటి టెక్నిక్ కానీ రహస్యం కానీ భారతీయులకే సొంతం. దీనికి క్లియర్ కట్ ఉదాహరణ ఏంటంటే పసుపు. మన వంటింటి వైద్యుడు పసుపు, ఆరోగ్యానికి పసిడి పసుపు అని చెప్పొచ్చు. ఇంతకీ అసలు పసుపులో ఉన్న రహస్యాలు ఏమిటి? సహజమైన యాంటీబయాటిక్గా పనిచేస్తూ ఇన్ఫెక్షన్ల భరతం పట్టేటటువంటి తీరు ఎలా ఉంటుంది? చర్మ సౌందర్యాన్ని పెంచుతూ ముఖారవిందాన్ని కాపాడే అద్భుత గుణాలు దీనికి ఎలా అబ్బాయి? కీళ్ళ నొప్పుల నుంచి క్యాన్సర్ వరకు రక్షణ కవచంలాగా నిలిచే శక్తి దీనికి ఎందుకుంది? శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపి రక్తాన్ని శుద్ధి చేసే విధానం ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక వంటింటి బంగారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే పసుపు. దీని ఔషధ శక్తులు కూడా తెలుసుకుందాం. మిత్రులారా, మీకు తెలుసా, భారతీయ వంటిల్లు ఒక ఔషధాల గని అని చెప్పడానికి ఆ పసుపు అనేది నిలువెత్తు నిదర్శనం. ఇది కేవలం వంటలకి రుచిని, రంగునిచ్చేటువంటి దినుసు మాత్రమే కాదు. దాదాపుగా 4000 ఏళ్లగా ఆయుర్వేదంలో అగ్రస్థానంలో ఉన్న సంజీవని ఈ పసుపు. ఆధునిక వైద్యశాస్త్రం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ఎన్నో ఔషధ గుణాలు మన పూర్వీకులు ఏనాడో పసుపులో ఐడెంటిఫై చేశారు. గాయాలని మాన్చడం దగ్గర నుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ తగ్గించడం వరకు పసుపు చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పసుపు లేనిదే వంట లేదు, ఇది వాడందే వైద్యం లేదు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మనం రోజువారీ జీవితంలో వాడే పసుపు జింజిబరేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క వేరు కొమ్మల నుంచి మనకి లభిస్తుంది. దీన్ని శాస్త్రీయంగా కుర్కుమా లాంగా అని పిలుస్తారు. భారతదేశంలోనే కాకుండా ఆసియా దేశాలన్నింటిలో కూడా దీన్ని విస్తృతంగా వాడతారు. దీంట్లో ఉండేటటువంటి కుర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం దీనికి ఆ పసుపు రంగుని, అద్భుతమైన ఔషధ శక్తిని ఇస్తుంది. శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచే శక్తి దీని సొంతం. ఆయుర్వేదం ప్రకారంగా పసుపుని హరిద్ర అనేటటువంటి పేరుతో పిలుస్తారు. హరి అంటే మీకు తెలుసు కదా, దేవుడికి ప్రతిరూపమని, అంటే బంగారు వన్నె కలిగింది అని కూడా అర్థం. ఇది త్రిదోషాలని, అంటే వాతపిత్త కఫాలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కఫాన్ని, వాత దోషాలను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పసుపుని కృమిఘ్న అంటే క్రిముల్ని చంపేది గాను, వర్ణ్య అంటే చర్మఛాయని పెంచేది గాను ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. రక్తాన్ని శుద్ధి చేయటం, చర్మానికి కాంతినివ్వటం, గాయాన్ని త్వరగా మానటం లాంటి గుణాలు దీనికి ఉన్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటాక్సిడెంట్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే హానికారక అణువుని నిర్వీర్యం చేస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరచడంలో కానీ, గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో కానీ ఇది సహకరిస్తుంది. అయితే పసుపులో ఉండే కుర్కుమిన్ మన రక్తంలో త్వరగా కలవదు. అందుకే దీన్ని మిరియాల పొడితోటి, అంటే పైపరేన్తో కలిపి తీసుకుంటే ఫలితాలు 1 కాదు 2 కాదు 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. వైద్యపరంగా పసుపు కొమ్ముల్ని, అంటే రైజోమ్స్ని ఎండబెట్టి పొడి చేసి వాడతారు. సాధారణ ఆరోగ్య రక్షణ కోసం రోజుకి 1 నుంచి 3 గ్రాముల పసుపు పొడిని ఆహారంలో భాగంగా కానీ లేదా కషాయ రూపంలో కానీ తీసుకోవచ్చు. తాజా పసుపు కొమ్ముల రసాన్ని కూడా ఔషధంగా ఒక స్వరసం కింద వాడుకోవచ్చు. మోతాదు మించకుండా వాడటం ఎప్పుడు కూడా శ్రేయస్కరం. అయితే దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి? ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పసుపుని సర్వరోగ నివారణ కింద పిలవటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యల నుంచి మధుమేహం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, ఎలర్జీలు, గాయాలు, అల్సర్సు, జీర్ణకోశ సమస్యలు, కాలేయపు రుగ్మతలు, ఇలాగ అనేక దీర్ఘకాలపు క్రానిక్ వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, ఇది రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో ఎప్పుడో రాబోయేటటువంటి అనారోగ్యాలను దరిచారనివ్వకుండా చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమిని దూరం చేయడంలో కూడా పసుపు దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా మనం తెలుసుకుందాం. విరేచనాలు ప్రాణాంతకమైన సమస్య, డయేరియా, నీళ్ల విరేచనాలు అంటారు. ఆహారపు అలవాట్లు మారటం వల్ల లేదా కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల విరేచనాలు రావటం అనేది సహజం. దీనివల్ల శరీరం నుంచి నీరు, లవణాలు వెళ్ళిపోయి నీరసం వస్తుంది. పేగుల్లో హానికరమైన బ్యాక్టీరియా చేరటం దీనికి ప్రధాన కారణం. సకాలంలో స్పందించలేదనుకోండి, డీహైడ్రేషన్ సమస్య తలెత్తి ప్రాణ ప్రమాదం వస్తుంది. ఇలాంటప్పుడు 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో లేదా మజ్జిగలో 1 చిటికెడు, అంటే పావు చెంచాడు పసుపు పొడిని బాగా కలపాలి. దీనికి కొంచెం రాళ్ల ఉప్పుని, అంటే సైంధవ లవణాన్ని కానీ లేదా సముద్రపు ఉప్పుని కానీ కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తాగాలి. పసుపులో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ని నివారిస్తాయి.
ఇది సహజ సిద్ధమైనటువంటి క్రిమి సంహారిణిగా పనిచేసి జీర్ణ వ్యవస్థని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది. మధుమేహం ఈ రోజుల్లో పెద్ద సమస్య కింద మారిపోయింది. డయాబెటీస్ మెలిటస్, ముఖ్యంగా మన దేశం ఈ మధుమేహానికి క్యాపిటల్ అని చెప్పొచ్చు. మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల వచ్చే జీవనశైలి వ్యాధి, ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది దీర్ఘకాలంగా కళ్ళు, కిడ్నీలు, నరాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత దీనికి ప్రధాన కారణం. సరైన జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఇది అనేక ఇతర అనారోగ్యాలకి దారితీస్తుంది. ఇలాంటప్పుడు ఉసిరి రసం లేదా ఉసిరి పొడితోటి పసుపుని సమపాళ్ళలో కలపాలి. ఈ మిశ్రమాన్ని నిశామ్లకి అంటారు. దీన్ని ఉదయం పరిగడుపున ఒక అర టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల్ని అదుపులో ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వైద్య సలహాతో దీన్ని తీసుకుంటూ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మొటిమలు చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిని ఎంబరేజింగ్గా ఉంచేటటువంటి ఒక పరిస్థితి యాక్నే వల్గారిస్. యుక్త వయసులో వచ్చేటటువంటి ఈ హార్మోన్ల మార్పులు, చర్మం పైన నూనె గ్రంథులు ఎక్కువగా పనిచేయటం, బ్యాక్టీరియా చేరటంలా ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ మొటిమలు వస్తాయి. ఇవి ముఖం పైన మచ్చల్ని మిగిల్చి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో ముఖ దూషికలు అంటారు వీటిని. అయితే రసాయనాలతో కూడిన క్రీములు వాడటం వల్ల ఒక్కొక్కసారి చర్మం మరింత మందగించేటువంటి ఒక దెబ్బతినేటువంటి స్థితికి చేరుకుంటుంది. ఇలాంటప్పుడు స్వచ్ఛమైన పసుపుని, గంధం పొడిని, వేప ఆకుల ముద్దని సమపాళల్లో తీసుకోండి. దీనికి కొంచెం పన్నీరు అంటే రోజ్ వాటర్ కానీ లేదా పాలు కానీ కలిపి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి ఆరిన తర్వాత కడిగేసుకోండి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుని, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి, బ్యాక్టీరియాని చంపుతాయి, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. జలుబు, దగ్గు, కోల్డ్ అండ్ కాఫ్ కామన్గా ఇబ్బంది పెట్టేది కాబట్టి కామన్ కోల్డ్ అంటారు. వాతావరణం మారినప్పుడు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబు, దగ్గు రావటం సర్వసాధారణం. గొంతులో గరగర, ముక్కు దెబ్బడ ఇలాంటి లక్షణాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది మన దైనందిన పనులకి ఆటంకం కలిగిస్తుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి కలపండి. తీపి కోసం కొంచెం బెల్లం లేదా తేనె చేర్చండి. దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఇది గొంతులో ఉన్న కఫాన్ని కరిగించి ఊపిరితిత్తులకి బలాన్ని ఇస్తుంది. ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. కీళ్ళ నొప్పులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పాలిఆర్థ్రాల్జియా లేదా ఆర్థరైటిస్ వయసు పెరిగే కొద్దీ లేదా ఆటోఇమ్యూన్ సమస్యల వల్ల కీళ్ళలో అరుగుదల, వాపు వచ్చి విపరీతమైన నొప్పి అనిపిస్తూ ఉంటుంది. దీన్ని అంటే జాయింట్, ఆర్థ్రో అంటే జాయింట్ కదా, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కాబట్టి ఆర్థరైటిస్ అనే పేరుతో పిలుస్తారు. కదలటానికి, నడవటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక 2 కప్పుల నీళ్లు తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించండి. నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత వడపోసుకోండి. ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. పసుపులో ఉండే కుర్కుమిన్ సహజ పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే చాలామందికి పసుపు అంటే ఆ పసుపు పొడి, మహా అయితే పసుపు కొమ్ము తెలుసు, కానీ మొక్క ఎలా ఉంటుంది? ఈ వివరాలు భారతీయులుగా మనం తెలుసుకోవడం చాలా అవసరం. పసుపు మొక్క శాస్త్రీయ నామం కుర్కుమా లాంగా. ఇది అల్లం జాతికి సంబంధించిన ఒక మొక్క. ఆకులు వెడల్పుగా, పొడవుగా ఉండి అరటి ఆకులను పోలుంటాయి. ఇది సుమారుగా 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని పూలు పసుపు, తెలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా పోస్తాయి. కానీ మనకు ప్రధానంగా ఉపయోగపడేది భూమిలో ఉండే ఆ రైజోమ్ అంటే వేరు కొమ్ము. ఈ మొక్క ఉష్ణమండల ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. దీనికి నీరు బాగా అవసరం. పంట చేతికి రావడానికి సుమారు 7 నుంచి 9 నెలల సమయం పడుతుంది. భూమి నుంచి తవ్వి తీసినటువంటి ఈ కొమ్మల్ని ఉడకబెట్టి, ఎండబెట్టి, పాలిష్ చేసిన తర్వాత మనకు మార్కెట్లో దొరికే పసుపు రూపంలోకి అమ్ముతారు. మంచి పసుపు ముదురు నారింజ రంగులో ఉండి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యాంశాలు దీనికి సంబంధించి తెలుసుకోవటం అవసరం. పసుపు ఎంత మంచిదైనా వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది, అంటే ఉష్ణవీర్యం దీనికి ఉండే మెయిన్ గుణం. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఔషధ మోతాదులో అంటే ఎక్కువ మొత్తంలో ఈ పసుపును వాడకూడదు. అంటే థెరాప్టిక్ డోస్లో వాడకూడదు. కేవలం వంటల్లో వాడే మోతాదులో మాత్రమే వాడుకోవాలి. అలాగే రక్తాన్ని పలచబరిచే గుణం దీనికి ఉంది కాబట్టి ఏదైనా సర్జరీకి వెళ్ళబోయే ముందు కనీసం 2 వారాల పాటు పసుపు సప్లిమెంట్స్ని మానేయండి. పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకోండి. ఎందుకంటే పసుపు పిత్తరసాన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలాగా చేసే అవకాశం ఉంది. నాణ్యమైన కల్తీ లేని పసుపును వాడటం చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే రంగులు కలిపినటువంటి పసుపు ఆరోగ్యానికి హానికరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి.
పసుపు అనేది కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రదాయిని. మన పూర్వీకులు దీని గొప్పదనాన్ని గుర్తించి మన సంస్కృతిలో ఆహారంలో అంతర్భాగం చేశారు. చిన్న చిన్న అనారోగ్యాలకు ఇంగ్లీష్ మందులు వైపు పరిగెత్తకుండా మన వంటింట్లో ఉండేటువంటి ఈ అద్భుత ఔషధాన్ని బాధ్యతగా వాడుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవటం, రోజు తగిన మోతాదులో ఇంటర్నల్గా వాడటం వల్ల సాధారణమైనటువంటి చిన్న చిన్న జబ్బులకి డాక్టర్లు అవసరం లేకుండానే మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ పసిడి కానుకని నిర్లక్ష్యం చేయకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.